సంఘాన్ని కట్టింది ఎవరు? ఎవరు కట్టారు? క్రీస్తు. దేవుడే క్రీస్తు ద్వారా కట్టాడు. దేవుడే కట్టాడు, క్రీస్తు ద్వారా కట్టాడు. క్రీస్తును పంపించి కట్టాడు. క్రీస్తునే సంఘానికి శిరస్సుగా నియమించిన ఎవరు? దేవుడు నియమించాడు. సంఘానికి శిరస్సుగా దేవుడు ఎవరు నియమించాడు? మనకు ఆధారాలు ఉన్నాయి కదా. ఎంసీ పత్రిక 1 అధ్యాయం చివరి మాటలు కానివ్వండి కదా, పోలీసు పత్రిక 2:1-24 కానివ్వండి, అనేక చోట్ల ఉన్నాయి. సంఘానికి శిరస్సు క్రీస్తే. సంఘము యేసుక్రీస్తు శరీరము ఉంది కదా. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఆయన సంఘాన్ని ఏ బండ మీద కట్టాడో చెప్పండి నాకు. సంఘం పేతురు అనే బండ మీద కట్టబడిందా? ఆ పేతురు ద్వారా కట్టబడింది అంటే ఓకే, కానీ పేతురు అనే బండ మీద కట్టబడింది అంటే మాత్రం పూర్తిగా రంగులోకి వెళ్ళిపోతుంది అనమాట. దీనికి క్లారిటీ నేను ఇస్తాను. ఇప్పుడు మత్తయి సువార్త 16వ అధ్యాయం ఓపించింది. 16వ అధ్యాయం మత్తయి సువార్త 13 నుంచి 16 వచనం. అందుకు సీమోను పేతురు గారు, ఇక్కడ చూసారా, గమనించారా? అందుకు సీమోను పేతురు అన్న దగ్గర హైఫన్ ఉంది. అంటే మాట్లాడుతుంది ఎవరు? పేతురు గారు. నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని ఇప్పుడు ఏం చెప్పాడు ఆయన? పేతురు గారు ఏం చెప్పారు? బాగా ఏం చెప్పారు? నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పారు. చెప్పిన వెంటనే ఆ మాట విన్న యేసు ప్రభు ఏం చెప్పాడు? అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచనే కానీ నరులు నీకు బయలుపరచ. అంటే తండ్రి బయలుపరిస్తే ఏమని బయలుపరుస్తాడు? తండ్రి బయలుపరిస్తే ఏమని బయలుపరుస్తాడు? యేసు ప్రభు గురించి యేసు ప్రభు మాట అన్నాడు, మీకు గుర్తుందా? నా గురించి చెప్పాలంటే మా నాన్న చెప్పాలి, మా నాన్న గురించి చెప్పాలంటే నేను చెప్పాలి అని డైలాగ్ యేసు ప్రభు చెప్పి పెట్టేసి ఎక్కడైనా విన్నారు? ఎప్పుడైనా చూసారు? ఎప్పుడైనా ఇదే ఇలానే ఉంచి ఇదే మత్తయి సువార్త 11వ అధ్యాయంలో రండి, మీకు ఆ మంచి డైలాగ్ చూపిస్తా. 11:27 ఏమన్నాడు? తండ్రి కాక ఎవడు కుమారుడు ఎరుగరు, కుమారుడు కాక ఇంకెవడు తండ్రి గురించి ఎరగరు. ఆ కుమారుడు ఎవరికైతే వేరుపరచాలని ఉద్దేశిస్తారో అతడు కాకుండా ఇంకెవరు? ఏం చెప్పినట్టు అసలు? ఏమిది నీ డైలాగ్ ఏంటి? హలో, తండ్రి గురించి చెప్పాలంటే నేనే చెప్పాలి, నా గురించి చెప్పాలంటే మా నాన్నే చెప్పాలి, అంతే అన్న. అదే డైలాగ్, అదనమాట. అంటే ఇప్పుడు యేసు ప్రభు ఎవరో చెప్పాలంటే ఎవరు చెప్పాలి? దేవుడే చెప్పాలి. దేవుడు ఎవరు చెప్పాలంటే ఎవరు చెప్పాలి? యేసు ప్రభే చెప్పాలి. ఇంకెవరు చెప్పినా కరెక్ట్ కాదు అది. అర్థమవుతుందా? కాబట్టి దేవుడు తన కుమారుడి గురించి ఇచ్చిన సాక్ష్యం తెలుసా మీకు? ఏం సాక్ష్యం ఇచ్చాడు దేవుడు? పేతురుతో ఏం చెప్పాడు? ఇప్పుడు పేతురు గారికి ఏం చెప్పారండి? పేతురు గారితో దేవుడు ఏం చెప్పాడు? ఆయన నా కుమారుడు అని చెప్పాడు. అందుకోసం ఆయనకు అర్థమై ఆయన ఏమన్నాడు? అయ్యా, ఆ జీవుడైన దేవుని కుమారుడు అని చెప్పంగానే కుమారుడు అర్థమైపోయింది. నా గురించి ఇంత పర్ఫెక్ట్ చెప్పారంటే అది నీ వల్ల కాదు, నా గురించి ఇంత పర్ఫెక్ట్ చెప్పారంటే నీకు బయలుపరిచాడు, నా తండ్రి బయలుపరిచండి, అది నీ వల్ల కాదు అని చెప్పి చెప్పాడు కదా పేతురు గారు. చెప్పాడు కదా. ఇప్పుడు 16 అధ్యాయం దగ్గరండి, ఇప్పుడు 16 అధ్యాయం దగ్గరండి, 16 అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి. ఏ సంగతి? నీవు సజీవుడైన దేవుని అది అనే సంగతి నీకు బయలుపరచలే కానీ నరులు నీకు బయలుపరచలేదు అని చెప్పిన తర్వాత మరి నువ్వెవరవు? పేతురవు. నెక్స్ట్ మాట, ఏ బండ మీద? ఇప్పుడు ఈ బండ అంటే ఏ బండ? ఇప్పుడు నీవు పేతురవు, నీవు పేతురవు, ఈ బండ మీదనే అని అన్నప్పుడు ఎందుకు అర్థం కావట్లేదు మనకు? ఈ బండ మీదనే అంటే పేతురు ఏం చెప్పాడు? పేతురు ఏం చెప్పాడు? చెప్పండి. ఆ బండ మీద నువ్వు ఏ సంగతి అయితే బయలుపరిచావో, దేవుడు నీకు ఏ సంగతి అయితే బయలుపరిచారో ఆ బండ మీద. అర్థమవుతుందా? అర్థమైందా? ఏదో నువ్వు ఏ సంగతి అయితే బయలుపరిచావో, నీవు బయలుపరచడానికి నీకు దేవుడు ఏ సంగతి అయితే బయలుపరిచారో ఆ విషయం మీద, ఆ బండ మీద, ఈ బండ మీద నా సంఘమును. ఇప్పుడు సంఘం ఏ బండ మీద కట్టబడింది? ఇప్పుడు చెప్పండి. మళ్ళీ క్రీస్తు అంటారు, దేవుని కుమారుడైన క్రీస్తు అనే బండ. కరెక్ట్ గా చెప్పాలంటే ఈ విశ్వాసంపై కట్టబడింది క్రీస్తు సంఘం. క్రీస్తు సంఘం ఏ విశ్వాసంపై కట్టబడిందో తెలుసా? యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అనే బండ మీద కట్టబడింది సంఘం. ఈ బండ మీద నా సంఘమును. ఈ బండ మీద సంఘాన్ని కట్టుకున్నటువంటి వాడు ఏ గాలి వచ్చినా ఏదొచ్చినా అది చెదరదు.